ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ వర్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం డ్రిల్లింగ్ మిషన్ కార్బన్ బూస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. చాలా చోట్ల నేను చూశాను, డ్రిల్లింగ్ మిషన్ కార్బన్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ కార్బన్ తీసేటప్పుడు మాత్రం కార్బన్ బ్రేక్ చేయడం, అలా విధంగా కార్బన్ పెట్టుకుని క్లిప్నే బ్రేక్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటున్నారు. అంటే దాని గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఇట్లా చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. అసలు ఏ విధంగా కార్బన్స్ చేంజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించుకుంటున్నాను. కలిసి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిషన్ అయితే కార్బన్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఫస్ట్గా కార్బన్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ క్యాప్ ఉంది చూసారు కదా, ఈ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, కార్బన్స్ మనకి ఈ విధంగా ఉంటాయి లోపల. ఇప్పుడు దీన్ని మనం కార్బన్ చేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్ది రౌండ్గా ఉంది. ఈ సెట్ అంతా కూడా మనం బయటకు తీసుకోవాలి, అప్పుడే మనం కార్బన్స్ అనేది చేంజ్ చేయడానికి వస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ కేబుల్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ రెండు కేబుల్స్ వైట్వి, ఈ రెండు రిమూవ్ చేసుకోవాలి. స్విచ్ కూడా ఇట్లా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇదంతా చూసారా, దీన్ని స్ట్రైట్గా చేసుకోవాలి. స్ప్రింగ్ అనేది డైరెక్షన్ స్ట్రైట్గా రావాలి. అలా వచ్చిన తర్వాత టెస్టర్తో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి. మొత్తం కార్బన్స్ అయితే దీంట్లో అరిగిపోయినాయి. కార్బన్స్ అయితే చేంజ్ చేయాలి. ఇప్పుడు నేనైతే కొత్త కార్బన్స్ అయితే తీసుకున్నాను. ఇవి మనం ఇప్పుడు ఎట్లా పెట్టాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ పిన్ అనేది కూర్చోబెట్టాలి. దీన్ని ఇంకా మన స్ప్రింగ్ అనేది పక్క పెడుతున్నాం. పక్క పెట్టుకున్న తర్వాత స్ప్రింగ్ అనేది కార్బన్ మీద అప్పుడే పెట్టకూడదు. సేమ్ ఇది కూడా ఇందాక మనం ఏ విధంగా చెప్పుకున్నాం అదే విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి మీకు కనిపిస్తున్నాయి కదా ఈ స్ప్రింగ్లో, ఇందాక మనం ఏ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టి పుష్ చేయాలి ఇన్సైడ్. ఇట్లా కూర్చున్న తర్వాత మీరు ఈ స్ప్రింగ్లు కనుక అవుట్ అయితే కనుక మీకు ఈ కార్బన్ బూస్ సెట్ అనేది కూర్చోదు. ఇది లైట్గా కూర్చోదు కదా, ఇప్పుడు మనం స్ప్రింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇది కార్బన్ బూస్ అనేది ప్రెస్ చేస్తుంటుంది. ఒకవేళ ఇది ప్రెస్ చేయకుండా ఉందనుకోండి మీకు స్పార్క్ అనేది వస్తుంటుంది. ఇట్లా మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఒకవేళ మూవ్ అవ్వలేదంటే సరిగ్గా కూర్చోలేనట్టు అర్థం. ఇందాక రిమూవ్ చేసినప్పుడు ఏ విధంగా రిమూవ్ చేస్తామో ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే పెట్టుకోవాలి.